వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో పత్తి రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు. నవంబర్ 3 నుంచి ప్రారంభం. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మార్కెట్ యార్డు డైరెక్టర్ కల్పన కుమారి వెల్లడి. నంద్యాలలో వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రక్రియను ప్రారంభించిన ప్రతాప్ రెడ్డి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలుగా గౌరవ వేతనం కోసం 26 నెలలుగా ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ ప్రభాకర్. తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఉలికిపడ్డ జిల్లా వాసులు, అధికారులు. తనిఖీలు శూన్యం. సంఘటన జరిగినప్పుడే హడావిడి. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. నంద్యాల శ్రీ బాలాజీ విద్యా మందిరంలో పోలీస్ అమరవీరుల వార్షికోత్సవాలు. కానిస్టేబుల్ సురేంద్ర చిత్రపటానికి నివాళులర్పించిన సిఐ సుధాకర్ రెడ్డి. నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సీనియర్ న్యాయవాది డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్ పేరుతో విద్యార్థులకు ఆధార్ తరహాలో ప్రత్యేక నెంబర్లో గుర్తింపు కార్డు. విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్. ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్యానర్లు ఏర్పాటు. సిఐ యుగంధర్ బాబు. సోలార్ విద్యుత్తు అవసరమైన పరికరాలను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుంది. అవకాశాలు వినియోగించుకోండి. విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్. పన్యం కందికాయపల్లి పరిధిలో ఏఎం గ్రీన్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్టుకు భూములను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ బత్తుల కార్తీక్. నంద్యాల పట్టణంలో మార్కెట్ యార్డు పరిధిలో ఉన్న రైతులు తాము పండించిన పత్తిని సీసీఐ ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలకు తెచ్చి అమ్ముకోవాలని నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కల్పన తెలిపారు. నంద్యాలలోని మార్కెట్ యార్డు తన ఛాంబర్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ నవంబర్ 3వ తేదీ నుంచి సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, పత్తి రైతులు తక్షణమే ఆయా గ్రామాల్లోని సచివాలయాలకు వెళ్లి పత్తి ఈ క్రాప్ అయిన పంట వివరాలను కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకోవాలన్నారు. యాప్లోనే ఏ జిన్నింగ్ మిల్లుకు వెళ్ళాలి అనే వివరాలను సచివాలయం సిబ్బంది ద్వారా నమోదు చేయించుకుంటే రైతులు ఎప్పుడు, ఎక్కడ, ఏ మిల్లుకు తమ పంటను తీసుకెళ్లాలి అన్న వివరాలు తెలపడం జరుగుతుందన్నారు. ఆ సమయాన్ని బట్టి పత్తిని అమ్ముకోవడానికి తీసుకెళ్లవచ్చని తెలిపారు. గతంలో 3% తేమ ఉంటేనే కొనే నిబంధన ఉండేది. కానీ ఈసారి 5 కాలంలో పెట్టి 12% వరకు తేమ ఉన్న వాటిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. దగ్గర ఉండే సమీప గ్రామ సచివాలయాలకు వెళ్ళి వాళ్ళు ఈ క్రాపింగ్, ఈ పంట ద్వారా వాళ్ళు పండిస్తున్న పత్తి యొక్క వివరాలను నమోదు చేసుకొని అక్కడ కపాస్ కిసాన్ యాప్ అన్నది వాళ్ళు విలేజ్ అసిస్టెంట్లే, మీరు సచివాలయం అసిస్టెంట్లే మీకు అసిస్ట్ చేస్తారు. అంటే అది ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలి, ఈ పంటలో ఎలా నమోదు చేసుకొని ఏ వివరాలు నమోదు చేసుకోవాలి, ఎప్పుడు స్లాట్ బుక్ చేసుకోవాలి, ఏ జిన్నింగ్ మిల్లుకు తీసుకెళ్ళాలి అన్న అన్ని వివరాలు ఆ కిసాన్ కపాస్ యాప్లో ఉంటాయి. దాన్ని అనుసరించి రైతు వాళ్ళకి అనుకూలమైన తేదీలలో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో వాళ్ళకి ఏ రోజైతే వాళ్ళకి అంటే ఇక్కడ వచ్చి వాళ్ళు వెయిట్ చేసే పరిస్థితి లేకుండా ఏ రోజు వాళ్ళకి వీలుగా ఉంటుందో ఆ తేదీని వాళ్ళు అక్కడ కిసాన్ కపాస్ లో వాళ్ళకి మన సచివాలయం సిబ్బందికి చెప్తే వాళ్ళే ఆ డేట్ బుక్ చేస్తారనమాట, స్లాట్ బుక్ చేస్తారు. దాన్ని అనుసరించి నంద్యాలలో ప్రస్తుతానికైతే ఒక్కటే జిన్నింగ్ మిల్లు ఇప్పటికీ ఉంది. కానీ వస్తున్న డిమాండ్ని బట్టి ఇంకో జిన్నింగ్ మిల్లు కూడా మేము త్వరలో ప్రారంభించబోతున్నాము. రైతులు వారికి అనుకూలంగా, వారికి ఏదైతే కన్వీనియంట్ అనుకూలమైన తేదీ ఉంటుందో, ఏ జిన్నింగ్ మిల్ అయితే అనుకూలంగా ఉంటుందో దాన్ని వారు సచివాలయం సిబ్బందికి తెలియజేస్తే వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు స్లాట్ బుక్ చేస్తారు. దాన్ని అనుసరించి రైతులు అక్కడ మేము ప్రతి గ్రామ సచివాలయంలోనూ ధరలు ఎంతున్నాయి, సీసీఐ వారు కొనుగోలు చేస్తున్న పత్తి ధరలు ఎంతున్నాయి అన్నది పాంప్లెట్
అన్ని సచివాలయాల్లో మేము అందజేస్తున్నాము. అన్ని సచివాలయాల్లో వారి ధరలు పోల్చుకొని వారు CCI సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నా. ఇప్పుడు మన దగ్గర ఉన్న బన్నీ బ్రహ్మకి 8% తేమ ఉంటే 8,100 8% తేమ ఉన్న పత్తికి క్వింటాల్ ధర, 9% ఉంటే 8,088 రూపాయలు, 10% ఉంటే 7,947 రూపాయలు, 11% ఉంటే 7,866 రూపాయలు, 12% ఉంటే 7,785 రూపాయలు. అంటే ప్రతిసారి 2 తేమ శాతం 3 తేమ శాతం వాళ్ళ వరకే ఇచ్చేవాళ్ళు. ఈసారి మాత్రము 5 కాలమ్స్ పెట్టారు. అంటే 12% వరకు దాకా కూడా CCI వాళ్ళు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి రైతులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని CCI సెంటర్లో వాళ్ళ పత్తిని తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు అమ్ముకోవాలని చెప్పి మేము మార్కెట్ కమిటీ నంద్యాల తరఫున కోరుతున్నాము. నంద్యాలలో వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామసుబ్బయ్య, పట్టణ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే టీడీపీ నాయకులు ఎలాంటి మెడికల్ కాలేజీలను నిర్మించలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ నాయకులు PPP పద్ధతి ద్వారా మెడికల్ కాలేజీలను నిర్మిస్తామని అబద్ధపు ప్రచారాలను చేసుకుంటున్నారన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ఒక్కో మెడికల్ సీటు కోట్లలో పెట్టి కొనాల్సి వస్తుందని, పేద విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిపారు. ప్రజలు ఉద్యమించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, పట్టణ ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, వివేకానంద రెడ్డి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది. ఈ 17 మెడికల్ కాలేజీలో 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయినాయి. మిగతా మెడికల్ కాలేజీ నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ నిర్మాణ దశలో ఉన్న కాలేజీలన్నింటినీ ఈ రోజు ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. దీన్ని వ్యతిరేకిస్తూ మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది మా కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమము. నంద్యాలలో ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళ యొక్క సంతకాల కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రైవేటీకరణను ఆపి, ఈ మొత్తం ప్రైవేటీకరణను ఆపి గవర్నమెంట్ కాలేజ్ ప్రభుత్వ కళాశాలను గవర్నమెంట్ నిర్మించాలని, ఈ విధంగా చేస్తేనే ప్రతి విద్యార్థికి వైద్య విధానం అందుతుందని మేము తెలియజేస్తున్నాము. అలాగే ఇంతవరకు ఒక కాలేజీ కూడా కంప్లీట్ కాలేదు, జీవోలు రాలేదని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పాలేరు, పులివెందుల మొత్తం 7 కాలేజీలలో ఆల్రెడీ కాలేజీలు కంప్లీట్ అయ్యి అక్కడ ఒక సంవత్సరం కోర్సు కూడా కంప్లీట్ కావడం జరిగింది. అదే విధంగా అక్కడ పీజీ కాలేజీలు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం కానీ మా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ సంవత్సరంలో మిగతా మొత్తం కాలేజీలు కంప్లీట్ అయ్యి అన్ని నిర్మాణ దశలే ఉన్నాయి. కానీ ఈ టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ కాలేజీలకు జీవోలు లేవు, దీనికి పర్మిషన్లు లేవు. జీవోలు తీసుకున్న తర్వాత ప్రారంభించడం జరిగింది. పర్మిషన్లు అనేవి మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఇస్తుంది. ఇది కూడా తెలియని టీడీపీ నాయకులు దీనికి పర్మిషన్లు లేవు అంటారు. పర్మిషన్లు ఎవరిస్తారండి? కాలేజీ కంప్లీట్ అయినాక మెడికల్ కౌన్సిల్ దాని కాలేజీ చూసి ఆ కాలేజీలో ఇన్ని సీట్లు అలాట్ చేస్తుంది. ఇది కూడా తెలియకుండా టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో కానీ ఛానల్లో కానీ ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరూ సంతకాల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. రాష్ట్రాన్ని పరిపాలించుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మజూపితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ శ్రేణులు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాము. ఈ ప్రైవేటు పరం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ తరఫున మేము నిత్యం పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి నంద్యాల వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ తరఫున మేము చెప్తా ఉన్నాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు గౌరవ వేతనం కోసం
26 నెలలుగా ఎదురు చూస్తున్నామన్నారు. ఎంపీపీ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు గౌరవ వేతనం కోసం 26 నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు వెయ్యలేదని, ప్రభుత్వం మారిన తెలుగుదేశం పార్టీ వచ్చి 16 నెలలు కావస్తున్నా ఆయన కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, గతంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని, కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని, రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కలిసి భారీ ఎత్తున ఉద్యమ పోరాటం చేయడం జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో 650 మంది ఎంపీపీలు ఉన్నారు. ఈ 650 మంది ఎంపీపీలకు ఇప్పటికి దగ్గర 26 నెలలుగా ఒక్క నెల కూడా గౌరవ వేతనం అనేది లేదు. గౌరవ వేతనం లేకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం ప్రజాప్రతినిధులము. మేము మాకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా కక్ష సాధింపుతో ఈ ప్రభుత్వం వచ్చి కూడా 16 నెలలు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా జిల్లా స్థాయి అధికారులు, స్టేట్ లెవెల్ అధికారులు కూడా మా యొక్క ఎంపీపీల మీద మీరు సానుభూతి చూపించి మాకు వచ్చే గౌరవ వేతనాలను ఖచ్చితంగా రావడానికి కృషి చేస్తారని కోరుచున్నాము. ఇప్పుడు మండల స్థాయిలో నేను ఇస్తున్నాను. తర్వాత మా ఎంపీపీలు కూడా స్టేట్ లెవెల్లో ధర్నా చేయాలి, కమిషనర్ ఆఫీసర్ను ముట్టడి చేయాలనే ఆలోచనలో కూడా మేము ఉన్నాము. తప్పకుండా కమిషనర్ కార్యాలయానికి వెళ్ళి వారికి మా యొక్క సమస్యలు వివరించి వారి ద్వారానైనా మా యొక్క గౌరవ వేతనాలు సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా రాష్ట్రంలో ప్రతి జిల్లా కలెక్టర్లకు మా యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఎవరు చర్య తీసుకోలేదు, ఎవరు కూడా చూపించకుండా మాకు గౌరవ వేతనం ఇంతవరకు క్రెడిట్ కాలేదు. ఊరికే ఇస్తున్నారు, గౌరవ వేతనం రిలీజ్ చేసినాం అంటున్నారు, కానీ ఇప్పటికి 3-4 సార్లు అవుతా ఉంది, మాకు క్రెడిట్ అవడం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం మా ఎంపీపీలకు, ఎంపీటీసీలకు రావాల్సిన గౌరవ వేతనాలు మంజూరు చేసి విడుదల చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం సుఖంగా, సౌకర్యవంతంగా ఉంటుందని, వేగంగా వెళ్ళవచ్చని అనుకుంటారు. కానీ ఎంత భయంగా ఉంటుందో, ఎంత మితిమీరిన వేగంతో వెళ్తుంటారో, ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో జర్నీ సినిమా గుర్తుకు తెస్తుంది. ఉమ్మడి జిల్లాల మీదుగా నిత్యం అటు శ్రీకాకుళం, ఇటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వైపు 900కు పైగా బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎక్కువ జాతీయ రహదారి మీదుగా భీమవరము, నరసాపురము, తణుకు, తాడేపల్లిగూడెం మీదుగా ప్రయాణిస్తుంటారు. రోజు 2 జిల్లాల నుంచి సుమారు 36,000 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తారు. లగ్జరీ బస్సుల పేరుతో అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లేదు. ఫిట్నెస్, బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉండడం లేదు. పర్మిటు, డ్రైవర్లకు లైసెన్సులు కూడా లేకుండానే బస్సులను తిప్పేస్తున్నారు. నంద్యాల శ్రీ బాలాజీ విద్యామందిరంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించిన వాన్భవన్ సిఐ సుధాకర్ రెడ్డి. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని బాలాజీ విద్యామందిరంలో డైరెక్టర్ వెంకటస్వామి ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వార్షికోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సురేంద్ర బాలాజీ విద్యామందిరంలో చదువుకోవడంతో సురేంద్రతో పాటు చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో సిఐ సుధాకర్ రెడ్డి, సురేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారితో పాటు ఓల్డ్ స్టూడెంట్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, సురేంద్ర నంద్యాలలో మంచి పేరు తెచ్చుకోవడం జరిగిందని, కానీ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు ఏ అవసరం వచ్చినా పోలీస్ అండదండగా ఉంటుందని, మీకు ఏ సమస్య వచ్చినా ముందుగా తల్లిదండ్రులతో పంచుకొని బాధపడవద్దు అని, మీ చదివే రేపటి భవిష్యత్తు, ఆస్తులు అంతస్తులు లేకున్నా చదువును మించినది లేదని, ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదవాలని తెలిపారు.
సార్ సార్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున సర్కిల్ వారి వారోత్సవాల తరఫున ఈ స్కూల్లో జరిగినటువంటి గూడూరు సురేంద్ర మనందరికీ తెలిసి ఇక్కడ బాగా చదువుకున్నారు. ఫుల్ యాక్టివ్ బ్యాచ్. వాళ్ళ పెదనాయక కొడుకు కూడా ఇక్కడ ఉన్నారు. రామకొడుకు ఈ బ్యాచ్ పోలీసుల అమరవీరుల దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మన స్కూల్లో చదివి విధి నిర్వహణలో తన ప్రాణాలు కోల్పోయినటువంటి గూడూరు సురేంద్రని స్మరించుకుంటూ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని, అతను చదివిన స్కూలు కాలేజీలో అతనికి విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్లని, సార్ వాళ్ళని ఒకసారి కలిసి వాళ్లకు ఆ మెమరీస్ అన్ని ఒకసారి కలెక్ట్ చేసుకొని తన యొక్క సేవల్ని స్మరించుకోవాలి అనే ఉద్దేశంతో అతను చదివినటువంటి ఈ స్కూల్కి రావడం జరిగింది. ఇప్పుడే పరిచయం చేస్తున్నారు. మన సురేంద్ర క్లాస్మేట్స్ అంతా కూడా అందరూ ఎంప్లాయీస్ అని చెప్పేసి, అంతా సెటిల్ అయ్యారని చెప్పేసి అర్థమవుతుంది ఎంత కష్టపడి చదివినారు వాళ్ళ బ్యాచ్ ఎంత. సురేంద్ర కూడా దాదాపు చిన్న వయసులోనే కష్టపడి చదివి 2007 బ్యాచ్లో కానిస్టేబుల్ అయినాడు. దాదాపు 17 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినాడు. ఉన్నతాధికారులు డిఎస్పీ ఆఫీసులో ఉన్నతాధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకొని దాదాపు డిఎస్పీ ఆఫీసులో 7 సంవత్సరాలు పనిచేసినాడు. ఒక దురదృష్ట సంఘటన వల్ల తన ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. అంటే ఈ స్కూల్కి ఎందుకు వచ్చామంటే ఇటువంటి కష్టపడి చదివి ఇంత స్థాయికి వెళ్ళినటువంటి ఈ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ని మనం ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకోవడం వల్ల మిగతా స్టూడెంట్స్ కూడా వాళ్ళ మాదిరి కష్టపడి బాగా సెటిల్ అవుతారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి తర్వాత చదివిన స్కూల్కి టీచర్లకి అందరికీ మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఒక స్పిరిట్ ఒక మీకు అవేర్నెస్ అట్లా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కూల్కి రావడం జరిగింది. ఈ బ్యాచ్ మాదిరే వీళ్ళ మాదిరే మీరు కూడా కష్టపడి బాగా చదువుకొని మంచి పొజిషన్లో బాగా కష్టపడి చదివి మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి మీ పేరెంట్స్కి టీచర్లకి మంచి పేరు తీసుకురావాలని, మంచి కంటే కూడా ఇప్పుడున్న సొసైటీలో ఫోన్లు కానీ సోషల్ మీడియా కానీ చెడుకు ఎక్కువ దారి తీసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారికి అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, మార్కెట్ సీనియర్ న్యాయవాది రామచంద్రరావు, న్యాయవాది అడ్డగల వెంకటేష్ పాల్గొన్నారు. వీరికి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. దేవాలయంకు కాబోయే చైర్మన్ చలంబాబు ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నంద్యాల చరిత్రకు ముఖ్యమైన దేవాలయం ఉంది అంటే అది ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయమని, ఇక్కడ ప్రతిరోజు అభివృద్ధి జరగడం చాలా అభినందనీయమని, దీనికి కృషి చేస్తున్న చలంబాబును అభినందించే విషయమని, కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు స్వాములకు భక్తులకు రుచికరమైన అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు సీఎం. हस्ते बहुपदेनुः
ब्रह्मणोहेति रस्मात् विश्वतः अदो इषतिस्तवारे अस्मिन्निदेहितं शम्भवे नमः नमस्ते भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय देवाः भद्रं पश्ये माक्षपरेत्राः स्तरैरङ्गैः सुष्ठुवागं सप्तनूभिः विषेमदेवैतं जदायुः स्वस्ति न इन्द्रो रुद्रस्रवाः स्वस्ति नः कोशा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवे ఓం నమః శివాయ కార్తీక మాసం మనమందరం కూడా హిందువులందరం కూడా చాలా పుణ్యమాసంగా పవిత్ర మాసంగా భావిస్తాం. ఉదయం పూటే నది స్నానం చేసేసి శివాలయం కానీ ఏదైనా దేవాలయం కానీ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాం. ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు చేయడం అనేది కూడా మన సాంప్రదాయంలో ఒక పద్ధతిగా ఉంటుంది. అలాగే ఒక మంచి కార్యక్రమం అంటే భక్తులకు లేదా మిగిలిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ఈ ప్రథమానందేశ్వర స్వామి దేవాలయం దగ్గర జరపడం అనేది హర్షణీయము. ఈ సంవత్సరం కూడా అలాగే ఈ 30 రోజులు ఈ కార్యక్రమాన్ని జరపడానికి నిర్ణయం తీసుకోవడం, ఈ కార్యక్రమం సజావుగా ప్రతి రోజు కూడా కొన్ని వందల మంది, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు 10,000 మంది వరకు జనాభా ఇక్కడ అన్నప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని పవిత్రంగా జరుపుకుంటూ ఇక్కడ కూడా అన్నప్రసాదాలు జరిపే వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ విరమిస్తాం. థ్యాంక్ యూ. కార్తీక మాసం శుభ సందర్భంగా భక్తాదులందరికీ నమస్కారం. మన నంద్యాల ప్రాంతంలో నవనందులు వెలిసినటువంటి ప్రాంతము కాబట్టి ఇక్కడని శైవ క్షేత్రాలు ఎక్కువగా ఉన్నాయి. మన ప్రథమానందేశ్వర స్వామి దేవాలయంలో కూడా మొదటి నుంచి గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే కొన్ని రూములు కూడా కట్టించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి మన చలంబాబు వీళ్ళంతా కూడా కమిటీ వాళ్ళంతా తోడ్పడుతున్నారు. కాబట్టి ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నా. భక్తాదులందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని స్వామివారిని ఇక్కడ భోజనాలు చేయవలసిందిగా కోరుచున్నాను. ఇది ఒక పవిత్ర మాసము. ఈ కార్తీక మాసంలో శివుణ్ణి దర్శించుంటే వచ్చేంత పుణ్యము ఏ మాసంలో కూడా రాదు. కాబట్టి ఈ ఇతిహాసాల ప్రకారం కానీ పురాణాల ప్రకారం కానీ శివుణ్ణి ఈ కార్తీక మాసం అంతా చాలా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అందరూ కొలుస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఆటోమేటెడ్ పర్మిటెడ్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్ పేరుతో విద్యార్థులకు ఆధార్ తరహాలో ప్రత్యేక నంబర్తో కూడిన గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు వన్ నేషన్ వన్ ఐడి కార్డుని అందుబాటులోకి తీసుకొస్తుంది. విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని విద్యాశాఖ జిల్లా అధికారి బ్రహ్మం నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ మాట్లాడుతూ తొలి విడతలో 9 నుంచి 12 ఇంటర్ తరగతుల విద్యార్థుల వివరాలు నమోదు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ అపార్ నంబర్ కేటాయింపు ప్రక్రియ చేపట్టింది. ఆధార్ వివరాలను చాలా రాష్ట్రాలు బహిర్గతం చేయడాన్ని సమ్మతించకపోవడంతో ఆధార్ తరహాలోనే అపారు నమోదు ప్రక్రియ చేపట్టారు. విద్యార్థి తల్లిదండ్రులు మీ ప్రభుత్వ పాఠశాల, ప్రైవేటు పాఠశాలల్లో తప్పనిసరిగా అపార్ను నమోదు చేయించాలని, లేని పక్షాన అమ్మఒడి ఇతర పథకాలు విద్యార్థికి వర్తించవని తప్పనిసరిగా మీ పిల్లలకు ప్రతి పాఠశాలలో నమోదు చేయించాలని అన్నారు. అదేవిధంగా నిజానికి విద్యార్థుల ఆధార్ కార్డులోని వివరాల ఆధారంగా ప్రస్తుతం బడుల్లో చేరికలు జరుగుతున్నాయి. ఇలా చేరిన తర్వాత ప్రతి విద్యార్థికి పర్మిషన్ ఎన్రోల్మెంట్ నంబర్ను కేటాయించి యూడేస్
ప్లస్లో నమోదు చేస్తున్నారు. ఉన్నటువంటి వివిధ పాఠశాలలో అంటే ప్రభుత్వం కావచ్చు, మున్సిపల్ కావచ్చు, గవర్నమెంటు, అలాగే ప్రైవేటు, ఎయిడెడ్ ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, అలాగే కాలేజీలలో అంటే గవర్నమెంటు, ప్రైవేట్ కాలేజీలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ముఖ్యంగా తెలియజేసేది అంటే మనకు ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తు కోసము అపార్ ఐడి అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అపార్ అనేటువంటిది విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి ఐడి ఇది. ఎందుకంటే వారి యొక్క హయ్యర్ క్లాసెస్ చదివేంత వరకు కూడా వాళ్ళ యొక్క రికార్డ్స్ అన్నిటి కూడా ట్రాక్ చేయడానికి ఈ అపార్ ఐడి అనేది చాలా ఉపయోగపడుతుంది. అసలు అపార్ అనేటువంటిది వాళ్ళకు చాలా మంది తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అంటారు దీన్ని. అంటే ఈ అపార్ అనేటువంటి నంబర్ ఒక్కసారి జనరేట్ అయిన తర్వాత పిల్లవాడు ఎల్కేజీ, యూకేజీలలో జనరేట్ అయిన తర్వాత డిగ్రీ, కాలేజీ, పీజీ పోయేంత వరకు కూడా అనుసంధానంగా ఆ రికార్డులన్నిటికీ అనుసంధానంగా తల్లిదండ్రులు తెలుసుకోవడానికి ఇది ఈజీగా ఉపయోగపడుతుంది, యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఏవైనా కానీ విద్యార్థి యొక్క ఆ టోటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్కాలర్షిప్లు కానీ, వారు సాధించిన విజయాలు కానీ, అవార్డ్స్ కానీ, ప్రైజెస్ కానీ, ఇలాగా ఏదానికి విద్యకు సంబంధమైనటువంటి అన్ని విషయాలు కూడా తల్లిదండ్రులు ఈజీగా తెలుసుకోవడానికి మనకి అపార్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ నా యొక్క ముఖ్య మనవి ఏంటంటే, ఇప్పుడు వస్తున్నటువంటి సమస్యలు, ఇప్పుడు ఈపీ ముఖ్యంగా పిల్లవాడిని స్కూల్లో చేర్పించిన తర్వాత పిల్లవాడి యొక్క కరెక్ట్ డీటెయిల్స్ అనేటువంటివి రికార్డులలో నమోదు చేయించాలి తల్లిదండ్రులకు ఎంత పనులున్నా కానీ రేపు 26, 27 విద్యా సంవత్సరానికి కూడా నేను చెప్తున్నాను, మీరు తల్లిదండ్రులు మీ పిల్లలను పాఠశాలలో 5 సంవత్సరాలు ఏ పిల్లవాడైతే నిండినాయో ఆ పిల్లవాడిని మీరు 1వ తరగతిలో చేర్పించే ముందు కానీ, ఎల్కేజీ, యూకేజీలలో చదివించేటప్పుడు కానీ ఆ పిల్లల యొక్క పూర్తి డీటెయిల్స్ అనేటువంటి రికార్డులో పర్మనెంట్గా ఉండే విధంగా మీరు సమాచారాన్ని పాఠశాల యాజమాన్యానికి ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రధాన కూడలిలో ఆళ్లగడ్డ పట్టణ సీఐ యుగంధర్ బాబు సిబ్బందితో కలిసి బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, తద్వారా తాము క్షేమంగా ఉండటమే కాక ఎదుటివారు కూడా క్షేమంగా ఉంటారని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పాటించవలసిన సూత్రాలను వివరిస్తూ బ్యానర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సార్ పక్కగా ఓకే సార్, చెప్పండి సార్. అంత దూరం ఎడవాయిస్ వస్తుందా? ఇది వస్తుంది తీసేనా? ఓకేనా? అందరికీ నమస్కారం. గౌరవ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు మరియు నంద్యాల జిల్లా ఎస్పీ గారు, ఆళ్లగడ్డ డిఎస్పీ గారి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలు తగ్గించడంలో భాగంగా ప్రజలందరికీ అవగాహన కలిగించేదానికి ఈ యొక్క
ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ రోడ్డు ప్రమాదాలు తగ్గించడంలో, ప్రాణాలు కోల్పోకుండా చూసుకోవడంలో ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా బైక్పై వెళ్ళేవాళ్ళు హెల్మెట్ ధరించడం కానీ, కారులో వెళ్ళేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, అతివేగంగా నడపడం కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం తాగి నడపడం కానీ చేయకుండా ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సేఫ్గా వాళ్ళు జర్నీ చేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున అందరినీ కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాల నివారణలో ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సోలార్ విద్యుత్కు అవసరమైన పరికరాలను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో పెప్మా సోలార్పై అవగాహన కల్పించడం జరిగింది. సోలార్ ఇంధన వనరుల ఆవశ్యకతపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. థర్మల్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి జరుగుతుందని, తద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా హరిత ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేంద్రం పీఎం సూర్యఘర్ యోజన, పీఎం కుసుమ్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. దీని కింద సోలార్ పరికరాలను సబ్సిడీపై అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్, మెప్మా పొదుపు గ్రూప్ మహిళా సిబ్బందిలు పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని, సబ్సిడీతో మీ ఇంటి వద్దకు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ రామయ్య, నాగరాజు, మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాసు తదితరులు పాల్గొన్నారు. ఈ అగ్రిమెంట్లో వెండర్ ఏం రాసుకుంటాడంటే కన్జ్యూమర్కి వెండర్కి ఒక అగ్రిమెంట్ రాసుకుంటాడు. నేను ఫలానా వినియోగదారునికి ఒక 3 కిలోమీటర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇందులో ఫ్యూచర్లో 25 ఏళ్ళలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా నేనే రిప్లేస్ చేస్తాను. ఏమైనా ప్యానల్స్ పోయినా రిప్లేస్మెంట్ చేస్తాను. తర్వాత దాంట్లో ఏ టు జెడ్ ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, జనరేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినా నేనే అతనికి బాధ్యత వహిస్తానని కన్జ్యూమరు వెండర్ మీ ఇద్దరు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. అది మీ దగ్గర ఉంటుంది, వెండర్ దగ్గర ఉంటుంది. ఈ అగ్రిమెంట్ను బ్యాంకులో సబ్మిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోతేనే బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ ఇస్తారు. ఆ లోన్ అమౌంట్ పన్న తర్వాతనే ఈ వెండర్ మీకు వర్క్ స్టార్ట్ చేస్తారు. వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ మీ ఇంటి దగ్గరకు వచ్చేసి ఆ కాంట్రాక్టర్ మీకు చేసేటువంటి వర్క్ సరిగా ఉందా లేదా మేము ఇన్స్పెక్ట్ చేసి 1-2 సార్లు మేము ఇన్స్పెక్ట్ చేస్తాము. వర్క్ బాగుందంటేనే అతనికి సాటిస్ఫాక్షన్ సర్టిఫికేట్ ఇస్తాం. అప్పుడే మీకు బ్యాలెన్స్ సబ్సిడీ అమౌంట్ వస్తుంది. ఒకవేళ వర్క్ సరిగా చేయలేకపోతే మళ్ళీ రివైజ్ చేసుకొని రాపండి, సరిగా లేదు మళ్ళీ ఇంకోసారి వర్క్ చేసుకురాపండి అని వర్క్ కంప్లీట్ అయిన వరకు మేము అతన్ని ఓకే చేయాలి. పాణ్యం మండలంలోని కందికాయపల్లె పరిధిలో ఏఎం గ్రీన్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్టుకు 68 ఎకరాల భూమిని కేటాయించినట్లు జేసీ కొల్లాబత్తుల కార్తిక్ అన్నారు. కందికాయపల్లె గ్రామ పరిధిలో సోలార్ ప్రాజెక్టుకు కేటాయించిన భూములను ఆయన పరిశీలించారు. ఈ భూమికి సంబంధించి హద్దులు, మ్యాప్లను పరిశీలించి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రెవెన్యూ అధికారులకు సూచనలు అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ డైరెక్ట్గా జీవో 10 లక్షల చొప్పున ఇచ్చేసింది సార్. మీరు తీసుకొని అప్పుడు ఇచ్చేసారు సార్. ఇప్పుడు మనం ఈ అసైన్ ల్యాండ్ దీనిలోనే మన పులింగ్ ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.